హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ కర్రీ అండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను చిక్కుడుకాయని క్లీన్ చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి వాటర్ పెట్టానండి. వాటర్ అయితే హీట్ అవ్వాలి. ఆ వాటర్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేయాలండి. చిక్కుడుకాయలు ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం తీసుకోవాలండి. లోపల కూడా మనకి ఒక్కొక్కసారి గింజలు బాగోవు, అందుకని చూసుకోవాలి. చిక్కుడుకాయ కర్రీలో ఒకసారి టమాటా వేసి ఎగిరిపెట్టి చూడండి. ఇంకా రైస్ చపాతీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చిక్కుడుకాయలను అయితే ముందుగా ఉడికించాలి. చిక్కుడుకాయతో కర్రీ చేసినా వేపుడు చేసినా సరే ముందుగా ఇలాగ ఉడికించాలండి. మీకైతే నేను బాయిల్ అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ లేకుండా వీటిని సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా చిక్కుడుకాయలు ఉడికించడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఉదయాన్నే లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు. టైం కూడా తక్కువ టైంలో మనకి కుక్ అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, తగినంత వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకైతే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత అందులోకి టమాటాలు వేసాను. టమాటాలు ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుందండి క్వాంటిటీ. నేనైతే 3 టమాటాలు తీసుకున్నానండి. చిక్కుడుకాయ టమాటా కర్రీలో టమాటా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. టమాటాలు వేసి మగ్గించాలండి. ఇలా సాఫ్ట్గా మగ్గాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కూడా వేసి వేయించాలండి. టమాటాలు కూడా మనకి మగ్గిపోయాయి కదా. తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు వేయించానండి. తర్వాత పసుపు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు కూడా వేయించాలి. ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి. ఒక 2 నిమిషాలైనా ఆయిల్లో ఫ్రై చేయాలి. అప్పుడు కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడికించేసాం కదా. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ కూడా మనకి తొందరగానే ఉడికిపోతుందండి. వాటర్ అయితే తగినంత వేసుకోవాలి, మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా. ముందుగానే ఉడికించాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. కర్రీ దగ్గరికి వచ్చేయాలి. సిమ్లోనే కుక్ చేయాలండి. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. మీకైతే నేను కర్రీ దగ్గరికి వచ్చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ అయితే మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా దగ్గరికి రావాలండి. ఇప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వచ్చేంత వరకు వేయించాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి, రసంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.